అప్పటి వరకు చిన్న సినిమాలు చేసిన హీరో రానా కెరీర్ అయితే బాహుబలి తర్వాత మరో లెవెల్కి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. మరి పాన్ ఇండియా లెవెల్లో తన విలనిజంతో మంచి క్రేజ్ని సంపాదించుకున్నాడు. కానీ ఆ ఫేమ్కి తనకు అంతగా వర్కౌట్ అవ్వలేదని చెప్పొచ్చు. మరి బాహుబలి తర్వాత నేనే రాజు నేనే మంత్రి, అరణ్య, విరాట పర్వం, ఇంకా భీమ్లా నాయక్, బెట్టియాన్ వంటి వరుస సినిమాలతో వచ్చాడు. కానీ వీటిలో కేవలం భీమ్లా నాయక్, నేనే రాజు నేనే మంత్రి సినిమాలు మాత్రమే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక ప్రజెంట్ అయితే చాలా వరకు సెలెక్టెడ్గా కథలైతే ఎంచుకుంటున్నాడు. ఇకపోతే రానా కేవలం సినిమాల్లోనే కాదు, అతని వ్యాపారాల్లో కూడా తనదైన మార్కును చూపిస్తున్నాడు మన పొడుగు స్టార్. ఇక ఇప్పటికే రానాకైతే ఫుడ్ రెస్టారెంట్స్, అటు బార్స్, కాఫీ షాప్స్ ఉండగా రీసెంట్గా ఆయన తన భార్యతో కలిసి హైదరాబాద్లో మరో ఫుడ్ కోర్ట్ని ఏర్పాటు చేశాడట. ఇక దీనికి సైతం డైరెక్టర్ రాజమౌళి సతీ సమేతంగా వచ్చి ఓపెన్ చేశారట. ఇక వీరికి గాను ఎన్ని వ్యాపారాలు ఉంటే ఏం లాభం చెప్పండి. వారు మొదలెట్టిన వ్యాపారాలు కూడా వారి స్టేటస్ తగ్గట్టుగానే ఉంటాయి కదా. అప్పుడు స్టార్ చేసిన ఈ ఫుడ్ కోర్ట్లో ఐటమ్స్ కొనాలంటే కేవలం సెలబ్రిటీస్కి మాత్రమే సాధ్యం. మరి సామాన్యులు ఆ ఫుడ్ కోర్ట్ దరిదాపుల్లో కూడా వెళ్ళలేరు. ఎందుకంటే అక్కడి ఒక్కదాని రేటు చూస్తేనే మతిపోవాల్సిందేనట. ఇక ఈ వార్త తెలిసిన జనాలు మూతి మీద వేలేసుకుంటున్నారు.